రైట్ ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ రైతు ధర్నాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, గుడ్ మార్నింగ్. రవికాంత్, చెప్పండి, ఈ రోజు ధర్నాలకు సంబంధించి అప్డేట్స్, అలాగే రైతులు ముఖ్యంగా ఎలాంటి డిమాండ్స్ వినిపించబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, రైతులు దుఃఖంలో ఉన్నారు. ఇవాళ తెలంగాణ రైతులు ఆవేదనలో ఉన్నారు. వాళ్లకు భరోసా కల్పించడం, వాళ్ళలో ఆత్మధైర్యం నింపేందుకు, ఆత్మస్థైర్యం నింపేందుకు ఇవాళ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తా ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతు ధర్నాలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. 12 నియోజకవర్గాలకు సంబంధించి అన్ని మండలాల్లోనూ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా 10 గంటల నుంచి ధర్నాలు చేసేందుకైతే సమాయత్తం అవుతున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనం చూస్తున్నట్టయితే జనగామ జిల్లా కేంద్రానికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మహాధర్నాలో పాల్గొనున్నారు. దాంతోపాటు ఇటు వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రైతు విమోచన సమితి మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న, వీళ్ళందరూ కూడా వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో మహాధర్నాలో పాల్గొని రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇటు పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి రాయపర్తి కావచ్చు, అదేవిధంగా తొర్రూరు పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ కూడా మహాధర్నాలో పాల్గొంటారు. దాంతోపాటు ఇటు పరకాల నియోజకవర్గానికి సంబంధించి అంబేద్కర్ సెంటర్లో, పరకాల నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్తో పాటు ఇటు సంగెం మండలం ఊకల్లు గ్రామానికి సంబంధించి అక్కడ రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా ధర్నాలో పాల్గొంటారు. మరోవైపు ఇటు స్టేషన్ గన్పూర్ సంబంధించి అన్ని మండలాల్లో కూడా బ్యాంకులకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో అక్కడ రైతులంతా కూడా ధర్నాల్లో పాల్గొంటారు. ఈ ధర్నాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య కూడా పాల్గొనే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇటు జఫర్ఘాట్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, వేలేరు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా రైతాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేసే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా కేంద్రంలో మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏకశిలా పార్క్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. స్పష్టంగా అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే రైతులంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా తరలి వస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఇటు వరంగల్ పట్టణానికి సంబంధించి పోస్టాఫీస్ జంక్షన్ లో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర ఆధ్వర్యంలో కూడా అక్కడ ధర్నా కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి ధర్నా చేసే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇతర నియోజకవర్గాలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి మనం చూస్తే ఇటు భూపాలపల్లి, అదేవిధంగా గణపురం, ఈ 2 మండలాలకు సంబంధించి మాజీ అక్కడ ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ అంటే వరంగల్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి గారి ఆధ్వర్యంలో ఆ 2 మండలాలకు సంబంధించి మహాధర్నాలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అక్కడ ఆమె కూడా పాల్గొంటారు. దాంతోపాటు ఇటు రేగొండ కావచ్చు, చిట్యాల, ఈ 2 మండలాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అక్కడ ధర్నాల్లో పాల్గొంటారు. ఇక మిగతా నియోజకవర్గాలు కూడా మనం చూసినట్టయితే ములుగు సంబంధించి అన్ని మండలాల్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రైతుల మాకు సంబంధించిన మహాధర్నాలో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇటు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించి అక్కడ మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్తో కలిసి మరో ఎమ్మెల్సీ రవీందర్ రావు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా మహాధర్నాలో పాల్గొని రైతులకు భరోసా నింపే ప్రయత్నం చేస్తారు వాళ్ళు కూడా. దాంతోపాటు ఇటు డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించి మరిపేడ మండల కేంద్రంలో మాజీ మంత్రి రెడ్డి నాయక్ ఆధ్వర్యంలో అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించేందుకు అంత సమాయత్తమవుతున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లోనూ రైతులకు సంబంధించి వాళ్ళలో ధైర్యం నింపడము మనం ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి అనేక అంశాల్లో రైతులంతా కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్న నేపథ్యము, ఒకవైపు ఆధార్ కార్డు కావచ్చు, మరో విషయం అనేక సమస్యలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్టయితే 42 లక్షలకు సంబంధించినటువంటి రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉండగా మరో 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాని నేపథ్యం, అంటే 50% మందికి సంబంధించి రుణమాఫీ కాకుండానే దాన్ని సక్సెస్ఫుల్ పథకంగా చెప్పుకుంటున్న నేపథ్యాన్ని ఇవాళ రైతాంగం ఎండగడుతున్న నేపథ్యము. ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే 2-3 రోజుల నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులంతా కూడా బ్యాంకర్ల వద్దకు వెళ్లి ప్రశ్నలు గుప్పిస్తా ఉన్నారు, తమకు ఎందుకు రుణమాఫీ జరగలేదని చెప్పి. అయితే 2 లక్షలకు
మించి రుణం ఉన్నప్పటికీ వాళ్ళంతా కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న నేపథ్యంలో 2,30,000, 2,40,000 ఆ పైన ఉన్న అమౌంట్ ఒక మహిళ టీన్ న్యూస్తో మాట్లాడుతూనే చెప్తుంది 4 లక్షల రూపాయల రుణం తమకు ఉంది, 2 లక్షలు కట్టాలని బ్యాంకర్లు కోరిన నేపథ్యంలో ఆ 2 లక్షలు కట్టినప్పటికీ తమకు కావాల్సిన 2 లక్షల రుణమాఫీ కూడా జరగలేదు. ఆ కట్టినటువంటి 2 లక్షలు కూడా తాము 5 పైసల వడ్డీకి తీసుకొచ్చి కట్టామని తన ఆవేదన కూడా వ్యక్తం చేసిన నేపథ్యం. అనేక సమస్యలు రైతులకు, ఒక్కో రైతుది ఒక్కొక్క వేద, ఒక్కొక్క దినగాథగా మనం చెప్పాల్సి ఉంటుంది. రైతు రుణమాఫీ విషయంలో రైతాంగం అంతా ఇవాళ రోడ్డెక్కుతున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగాను పెద్ద ఎత్తున నిరసనలు తెలుపనున్నారు. 10 గంటల తర్వాత అయితే పెద్ద ఎత్తున రైతాంగం అంతా బయటకు వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. మహా ధర్నాల్లో పాల్గొని ఇవాళ ఒక అల్టిమేటం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక అల్టిమేటం కూడా జారీ చేయనున్నారు. అందరికీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న ఒక అల్టిమేటం కూడా జారీ చేసే అవకాశం అయితే మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.